న్యూస్ చూస్తున్నాం. పోసాని కృష్ణమురళికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఒక కోర్టులో బెయిల్ ఇచ్చిందని సంతోషించే లోపు మరో న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఒబులవారిపల్లె పిఎస్ లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. మరోవైపు పోసానిని 2 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నర్సరావుపేట కోర్టు తీర్పిచ్చింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, పోసాని కృష్ణమురళి కూడా కాస్త ఉపశమనం లభించిందని చెప్పవచ్చు. ఆయన ఏదైతే ఓబులారుపల్లె పోలీస్ స్టేషన్ లో ఏదైనా కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఆయన రాజంపేట సబ్ జైల్లో కూడా రిమాండ్ కి ఉన్నారు. అక్కడి నుంచి కూడా నర్సరావుపేట పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని ఆయన ప్రస్తుతం అక్కడికి కోర్టులో కూడా తరలించడం జరిగింది. ఆ వెంటనే ప్రస్తుతం ఏదైతే కర్నూలు కోర్టులో కూడా ఆయన కూడా ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఈ నేపథ్యంలో ఏదైతే మొదట అన్నమయ్య జిల్లాలో నమోదైన కేసులో ప్రస్తుతం కడప మొబైల్ కోర్టు కూడా ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు పోలీసులకు కూడా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఓలార్పల్లె పోలీసులు కూడా కడప మొబైల్ కోర్టులో ప్రస్తుతం కోర్టును ఆశ్రయించారు. ఆయన పోలీస్ కస్టడీకి ఇవ్వాలని చెప్పి వేసిన పిటిషన్ కూడా డిస్మిస్ చేయడం జరిగిందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన పోసాని కృష్ణమురళి కూడా దాదాపు గతంలో కూడా ఏదైతే శనివారం ఆదివారం కూడా అనారోగ్యం హైడ్రామా నడుమ ప్రస్తుతం పోలీసులకు గుర్రన్నారు. ఎందుకంటే గతంలో పెట్టినటువంటి కూటమి అగ్రనేతల మీద పెట్టినటువంటి అసభ్య పోస్టుల నేపథ్యంలో కానీ లేదంటే ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన వాక్యాలు కూడా ప్రస్తుతం దానికి విరుద్ధంగా ప్రస్తుతం ఓరవలపల్లె పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. జనసేన నేత జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసినారు. ప్రస్తుతం ఇతర ప్రాంతాలు ఇతర పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల ఆధారంగా ప్రస్తుతం నేపథ్యంలో ప్రస్తుతం జిల్లాలో ఇతర జిల్లాల్లో కూడా ఆయన తీసుకెళ్లి అక్కడ కోర్టులో కూడా హాజరుపరచడం జరుగుతుంది. ప్రస్తుతం రిమాండ్ కేసులో ఉన్నటువంటి పోసాని కృష్ణమురళికి రాజంపేట ఏదైతే అన్నమయ్య జిల్లాలో అరెస్ట్ అయిన నేపథ్యంలో ఆయనకు కాస్త ఉపశమనం లభించిందని తెలియదు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. పోసాని కృష్ణమురళికి విచిత్ర పరిస్థితి ఎదురైంది. ఒక కోర్టులో బెయిల్ ఇచ్చిందని సంతోషించే లోపు మరో న్యాయస్థానం షాక్ ఇచ్చింది. ఓబులవారిపల్లె పిఎస్ లో నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. మరోవైపు పోసానిని 2 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నర్సరావుపేట కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఏదైతే పోసాని కృష్ణమురళిపై అయితే విచిత్ర పరిస్థితి అయితే ఎదురైంది. ఒక కోర్టులో బెయిల్ ఇచ్చింది. అయితే సంతోషించే లోపం మరో న్యాయస్థానం అయితే షాక్ ఇచ్చింది. అయితే దీనికి సంబంధించి ఓబులవారిపల్లె పిఎస్ లో అయితే నమోదైన కేసులో కడప మొబైల్ కోర్టులో అయితే బెయిల్ మంజూరు చేసింది. దీనికి సంబంధించి కస్టడీకి ఇవ్వాలంటూ కూడా పోలీసులు వేసిన పిటిషన్ డిస్మిస్ చేసింది. అయితే మరోవైపు పోసాన్ని అయితే 2 రోజులు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ నర్సరావుపేట కోర్టు అయితే తీర్పిచ్చింది. దీంట్లో పోసాని కృష్ణమురళి అయోమయం పరిస్థితిలో పడిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పోసాని కృష్ణమురళిని కేసులో అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో అయితే వెంబడిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క 2 తీర్పులు విచిత్రంగా అర్థం కాని పరిస్థితి పోసాని కృష్ణమురళికి సంబంధించి అర్థం కాని పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి ఏదైతే ఆయన మళ్ళీ దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్తారని చెప్పే సమాచారం అయితే అందుతున్న పరిస్థితి అయితే ఉంది. వరలక్ష్మి. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్ యూ.